తెలంగాణ రాష్ట్రంలో మా యనమల రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా అవసరమైన మోతాదులో వర్షాలు పడడం లేదు. అయితే ప్రజలంతా ఉన్న ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వస్తే బాగుండు, ఉన్న చెర్ల నుంచి నీళ్ళు వస్తే బాగుండు, 4 పంటలు పండించుకుందాం అని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతారు. అయితే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టంటే తెలంగాణలో అవసరమైన నీళ్లు, తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్న నీళ్లు, ఆల్రెడీ వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగం గురించి ఆలోచించకుండా రేవంత్ రెడ్డి అట గాలికి వదిలేస్తున్నట్టు. సో గాలికి వదిలేసి ఎవరికి మేలు చేస్తున్నంటే ఆంధ్రాకు మేలు చేస్తుండు, లేదంటే చంద్రబాబు గారికి గురుదక్షిణ కింద అప్పచెప్తున్నా చెప్పేసి అలా అంటారు. జనరల్గా ఈ అపవాదు రేవంత్ రెడ్డికి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్నది. సో ఇప్పుడు ఆల్రెడీ అన్ని ప్రాజెక్టులలో నీళ్లు డెడ్ స్టోరేజ్ పోతున్నాయని చెప్పేసి ఇదే కాంగ్రెస్ అనుబంధ పత్రికలు రాస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ డెడ్ స్టోరేజ్ పోయినా కూడా నీళ్ళు ఎక్కడ పోతున్నాయి చర్చ. ఒకసారి టైటిల్ చూడండి, బాబుకు ప్రేమతో తెలంగాణ సీఎం అని చెప్పేసి మా రేవంత్ అన్న ఫోటో పెట్టినాం. నిజంగా చంద్రబాబు మీద ప్రేమ రేవంత్ రెడ్డికి ఎంత ఉందన్నది ప్రజలంతా చూస్తున్నారు కాబట్టి. నమస్తే తెలంగాణలో ఇవాళ ఈ వార్తను మేజర్గా తీసుకున్నారు. సో ఇది వార్త అనమాట. గురువు కోసమే రేవంత్ అంట నీళ్లు వదిలేస్తున్నాడట, కాళేశ్వరం నింపకపోవడం రేవంత్ నేరపూరిత చర్చ అంటున్నాడు. కాళేశ్వరం అనేది నింపకపోవడం రేవంత్ రెడ్డి యొక్క నేరపూరిత చర్య. సో ఆయన ఇంటెన్షనల్గా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వద్దని ఒక పట్టుదలతో ఉన్నాడట. సో మరి గురువు కోసం చేస్తున్నట్టు ఎన్డీఎస్ఏను అడ్డు పెట్టుకొని సీఎం డ్రామాలు ఆడుతున్నాడు. కాళేశ్వరానికి ఓనరు రాష్ట్రమేట, కేంద్రం కాదట. అంటే జనరల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, ఎన్డీఎస్ఏ మీద నొక్కుతున్నాడు. సో కాళేశ్వరం కట్టింది తెలంగాణ ప్రభుత్వం, లేదంటే తెలంగాణ ప్రభుత్వానికే ఏమంటారుగా ఓనర్ అని చెప్పేసి, మరి కేంద్ర ప్రభుత్వం కాదని చెప్పేసి అంటారు. అంటే రేవంత్ రెడ్డి కేంద్రం ముందర పెడుతున్నాడు కాబట్టి ప్రతి అంశంలో కూడా. ఇక మేడిగడ్డ వద్ద కాపా డ్యాము కట్టి నీళ్ళు ఇవ్వాలంటున్నాడు. ఇంజనీర్ల రిపోర్టును ఎందుకు దాచిర్రు అంటున్నాడు. నీళ్ళు ఇస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే అసూయ అంటున్నాడు. రైతులు రక్తం ఇస్తున్న కాంగ్రెస్కు పట్టదా, సర్వేల ఫలితాలు చూశాకే రేవంత్లో గాబరా పుట్టింది, సీఎంతో నా పోరాటం రాష్ట్ర ప్రజల కోసమే అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. అడ్డగోలు మాటలపై రాహుల్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేసని మరి ఢిల్లీలో చిర్చాట్లో కల్వకుంట్ల తారక రామారావు చెప్తున్నాడు. సో రైతులు రక్తం ఇస్తున్న కాంగ్రెస్కు పట్టదా అంటుండు. నిన్న సోషల్ మీడియాలో నేను చూసిన రేవంత్ రెడ్డి ఏమంటుండు, బీఆర్ఎస్ రక్తం ఇస్తే మంచిగా బ్రహ్మాండంగా పొలాలు పండుతాయి అంటాడు కదా. సో దానికి రైతులంతా ఏం చేస్తుంటే రైతుల రక్తం పొలాల దగ్గర ఇట్లా చల్లుతున్నారు. ఇది బ్లడ్ బ్యాంకులలో పోయి రక్తం తీయించుకొని, సో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇట్లా రక్తం ఎదజల్లుతున్నారు. ఎదజల్లి ఇగో రేవంత్ రెడ్డి ఇట్లా నీకు కావాల్సిన రక్తం ఇస్తున్నాం, మరి మాకు పంటలు పండుతాయా, ఎందుకంటే నువ్వు రైతుల రక్తంతోనే పంట పండియొచ్చు అని చెప్పేసి, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళ రక్తంతోనే పంట పండియొచ్చు అని చెప్పినా కాబట్టి మరి రక్తం ఇస్తున్నావు, ఏది పంట అని అడుగుతున్నారు. అంటే ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు రాష్ట్ర రైతాంగాన్ని బాధించాయని చెప్పడానికి నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే నీళ్ళు ఇస్తానట కేసీఆర్కు పేరు వస్తుందని ఆరోపణలు చేస్తున్నట. అంటే ఒకవేళ ఇప్పుడు జనరల్గా మనకు తెలిసిందే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందో ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తే, ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా ప్రచారం చేసింది ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పే. సో ఇప్పుడు ఈ ప్రచారం ఒకవేళ చేయకుంటే మళ్ళీ ప్రజల లోపల మళ్ళా మనకు చెడ్డ పేరు వస్తుంది, మళ్ళా మన ప్రభుత్వం పైన ప్రజలు దుమ్మెత్తిపోస్తారన్న భయంతో రేవంత్ రెడ్డి మరి నిజాలు చెప్తలేడు అంటారు. నిజాలు చెప్తలేడు, చెప్పలు కూడా అంటారు. ఒక రకంగా నీళ్ళు అయితే ఇవ్వడం అనేది కరాఖండిగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మొత్తం తేల్చేస్తున్నది. రేవంత్ రెడ్డి వ్యవహారశీలు కూడా గంతకే కనిపిస్తుంది. అంటే చెప్పిన ఉంది గంతకే ఉంది, చేసేట ఉంది గంతకే ఉంది. ఇంటెన్షనల్గా ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఎంత 16,120 క్యూసెక్ల వరద మేడిగడ్డ నుంచి ఊకనే ఇట్లా వదిలేస్తున్నారు. 1,00,000 క్యూసెక్కుల పైన వరద వచ్చింది.
1,00,000 క్యూసెక్ల పైన వరద వచ్చినా చుక్క నీళ్ళు తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే మరి వాళ్ళ ఆలోచన అంతా కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తాయని ఒక భయం అని చెప్పేసి మరి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఇది నిన్న ఆయన ఢిల్లీలో ఏదో ప్రోగ్రాం చేసినట్టు, ఆ సందర్భంగా ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడి అయితే పారిందంట బాబు పాచికట, బనకచెర్ల కోసం నావలి నజరానాట, తుంగభద్రకు సమాంతర రిజర్వాయర్ నిర్మాణం అట. అధ్యయనానికి కేంద్ర సర్కారు సైతం ఏర్పాట్లు చేస్తుంది. 9 మందితో సిడబ్ల్యూసి హై లెవెల్ కమిటీ వేసింది. ఏపీ, కర్ణాటక సహా తెలంగాణ ఐఎన్సీకి చోటు లభించింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటీవలే 3 రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి మంత్రి భేటీ అయ్యాడు. తెలంగాణ జల హక్కులకు తీరని అన్యాయం అని చెప్పేసి రాశారు. ఈ 3 రాష్ట్రాలు అంటే నిన్న మొన్న మనందరం చూసినాం, రేవంత్ రెడ్డి గారు కర్ణాటక తర్వాత ఏపీ, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రి కలిసి ఈ జలశక్తి మంత్రి తుంగభద్ర దగ్గర కలిసిర్రు. అది మనందరం చూసినాం. ఇక ఆయన కోసం అన్న ఏదో పోరాటం చేసినట్టుగా నటిస్తాడు తప్ప నటనలో పెద్ద నిజం ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం యావత్ తెలంగాణలో అన్ని ప్రాజెక్టులలో నీళ్ళు ఎండిపోయినాయి, ఒక కాళేశ్వరం నుంచే గోదావరి నీళ్ళు వస్తాయని చర్చ జరుగుతుందో, ఆ గోదావరి నీళ్ళలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గోదావరి మొత్తం గలగల ఆంధ్రాకు పారుతుంది. 14/7/2026 సాయంత్రం 6 గంటల నుంచి 15/7/2026 సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల వ్యవధిలో గత 24 గంటల్లో ఏపీకి పారిన నీళ్ళు వచ్చేసి 1.4 టీఎంసీలు. ఈ సీజన్లో వృధాగా పోయిన మొత్తం నీళ్ళు వచ్చేసి 81.1 టీఎంసీలు. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం 16,120 క్యూసెక్లు. స్టిల్ ఈ సెకను కూడా, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సెకను కూడా ఈ స్థాయిలో నీళ్లు వృధాగా పోతున్నాయి. మరి రేవంత్ రెడ్డి గారికి దుమ్నపోతు మీద నీళ్లు పోస్తే ఎంతో గంతే ఉన్నది. మనం ఎంతమంది మొత్తుకున్నా, రాష్ట్రం మొత్తం గగ్గోలు పెట్టినా, రైతాంగం మొత్తం 7 దోషుల మంది ఎత్తిపోసినా, ఏం చేసినా సరే ఈ నీళ్లు మాత్రం వదులుతారన్నాడు. ఇప్పటికీ 81 టీఎంసీల నీళ్లు వృధాగా ఈ రాష్ట్ర ప్రజలు వాడుకోకుండా రేవంత్ రెడ్డి ఆంధ్రాకు వదిలేసిండు. ఇందులో నాకు తెలిసి 50 to 60% ఆంధ్ర సముద్రంలో కలిసే కంటే ముందే వాడుకున్నది. వాళ్ళు పంపులు ఆన్ చేసుకున్నారు, వాళ్ళు ప్రాజెక్టులు నింపుకున్నారు, వాళ్ళు నీళ్ళు ఇచ్చుకున్నారు అక్కడ రైతాంగానికి. సో ఆంధ్ర ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నీళ్ళ విషయంలో, నీటి పారుదల విషయంలో. తెలంగాణ ముఖ్యమంత్రి అట్టర్ ఫ్లాప్, సున్నా, గాడిది గుడ్డు. ఇప్పుడు ఒకవేళ చెప్పాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఆయన గతంలో చెప్పింది కదా తెలంగాణకు ఏమి ఇచ్చారు, గాడిది గుడ్డు ఇచ్చారని. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో రైతులు చెప్పాలి. రేవంత్ రెడ్డి కాళేశ్వరం విషయంలో రైతులకు ఏమి ఇస్తుంటే గాడిది గుడ్డే ఇస్తుంది, ఇంతలాగా కాదు ఇంతలాగా ఇస్తుంది. సో సామెత తమరికే ఇలా వర్తిస్తున్నది. 81 టీఎంసీ అంటే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వారించడం ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు చెప్పాలి. మేధావులు ఎవరైతే కాంగ్రెస్ పక్కన చేరిరో, కాంగ్రెస్ పంచన చేరిన మేధావులు అని చెప్పాలి, సన్నాసులు ఎదురో, మరి మీరు చెప్పాలి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఈ 81 టీఎంసీలు అనండి. ఒక ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లను చూపించి 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గోస పుట్టిస్తున్న దుర్మార్గుడిగా ఇలా రేవంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ప్రజలు చూస్తలేరా ఏం జరుగుతున్నది? స్టిల్ ఈ రోజు కూడా ఇదే తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి పెంపుడు పత్రికలు ఇలా మొత్తం ఎల్లినో ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో నీళ్లు లేవు, దేశంలో నీళ్ళు లేవు, ప్రపంచంలో నీళ్ళు లేవు, వర్షాలు పడతలేవని సంసారం లెక్క రాస్తున్నారు. కానీ ఉన్న నీళ్ళని మాత్రం ఒడిసిపట్టే తెలివి లేదు, సోయి లేదు. ఉన్న నీళ్ళు మాత్రం మనకు అక్కర్లేదు. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఏ రకంగా తెలంగాణ నీళ్లు తీసుకుపోయి ఆంధ్రాకు వదిలిపెడుతున్నది సమాచారం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఊకే 24 గంటల నీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి ఇలా అబాసు పాలవుతున్నది రాష్ట్రంలో ప్రధానంగా నీళ్ల విషయంలోనే. నీళ్లు, నిధులు, నియామకాల పేరు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానీ నీళ్ళు అనేది గాలికి వదిలేసి ఇట్లా ఇక వాడుకున్నోనికి వాడుకున్నంత పక్క రాష్ట్రాలకు వదిలేస్తాడు. అందువల్లే కదా ఇంతగానం అపవాదు మూట కట్టుకుంటున్నది. ఇక మరి సోయి లేకపోతే మేమేం చేయగలుగుతాం? ఇది
నమస్తే తెలంగాణ వర్షం చూసిరు కదా,